ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా, సోషల్ మీడియా సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇలాగ నేను జిల్లా అధ్యక్షులుగా కూర్చోవడానికి కారకులైన జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం పట్టడానికి కారణం ఈరోజు బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా బీసీల పేరుతో 245 కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది. నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే 1,00,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీముకు సంబంధించి ఉన్నారు. వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి వచ్చి 3,000 రూపాయలు, ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, ఒక్క మనిషికి 50 రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే 4,300 రూపాయలు, టోటల్ చూస్తే 7,300 రూపాయలు ఇంటూ 1,00,000 మంది చూస్తే ఇంచుమించు 73 కోట్లు, అంటే 245 కోట్ల నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందేది ఎంత అంటే 73 కోట్ల రూపాయలు, అంటే 167 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది. మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల మీద ఇంత దారుణంగా 167 కోట్ల రూపాయల స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా, ఈ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా త్వరలో ఇదే తరహాలో కమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు, కాప్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఆర్యవైశ్య కార్పొరేషన్ అవ్వచ్చు, క్షత్రియ కార్పొరేషన్ అవ్వచ్చు, ఇలాగ 5 కార్పొరేషన్ నుంచి దగ్గరగా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి 1000 మంది, 10,000 ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ 10,000 మంది చెప్పిన 50,000 మంది మళ్ళీ లబ్ధిదారులను చేకూర్చి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి కొట్ట చెప్పడానికి చూస్తున్నారు. మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి 16,700 రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది. అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి 1000 రూపాయలు, సిబ్బంది జేబులోకి వెళ్ళేది 500 రూపాయలు, ఈ యొక్క మంత్రి సబిత భర్తకు 2,000 రూపాయలు, కాంట్రాక్టులకి 13,200 రూపాయలు. దీని మీద ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక కుంభకోణంలాగా స్కామ్ చేసి వీళ్ళందరి జోబులోకి వెళ్తున్నాయి. మరి నికరంగా చూస్తే మిగిలేది 16,700 రూపాయలు మరి అవినీతి జరుగుతుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే, మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ IAS గారు, ఆయన 2 కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే 65 కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో 56 కంపెనీలని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. ఇంకా మిగిలిన 9 కంపెనీల్లో 6 మంది ఫైనాన్స్ బిట్ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు. ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే L1 అనే ఒక సంస్థకి 22,100 రూపాయలకి L1 అనే ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళని బదిరించి ఏదైతే L2, L3 కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో అతను L1కు వచ్చింది అని చెప్పి అతను బెదిరించి 95% L2, L3 తీసుకుని L1 ఎవరైతే ఉన్నారో అతనికి నామకరణకి 5% ఇచ్చి మరి చేతులు దులుపుకోవడం జరిగింది. ఎంత దారుణంగా అవినీతి ఉందంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కుట్టు మిషన్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది ప్రత్యేకంగా ఈ కాంట్రాక్టర్ ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుని అందులోనే ఈ యొక్క కార్యక్రమం జరపాలి. కానీ ఎక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగుల్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ ఒక కుట్టు మిషన్ సెంటర్కి వచ్చేసరికి ఈ కాంట్రాక్టర్ ఒక దారాలు కావచ్చు, ఒక కత్తెర కావచ్చు,
అదేవిధంగా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అతను అందజేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కూడా ఆ యొక్క లబ్ధిదారులనే అది ఎలాగ ఉంటే లబ్ధిదారుల మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించట్లేదు. అవి కూడా మీరే తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఈ విధంగా మరి దోపిడీ చేస్తుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, ఈయన ముగ్గురు కూడా దీన్ని అసలు పట్టించుకోరు. దీనికి కళ్ళు కట్టినట్టుగా పట్టించుకుని దీని మీద మాట కానీ ఇంకోటి కానీ చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలందరూ కూడా దీని మీద 2 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీనికోసం ప్రతి చోట కూడా మాట్లాడుకుంటే దీని మీద స్పందించట్లేదంటే దాంట్లో వీళ్ళకి తీవ్రంగా ఏళ్ళాస్తాం కూడా అని చెప్పేసి మరి అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే ఈ యొక్క ట్రైనింగ్లో ఉన్నటువంటి మహిళలు ఒక్కొక్కరికి ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం పూట 4 గంటలు, అంటే 45 రోజులకి 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. మరి ఈ కాంట్రాక్టర్ చేసే ఏంటంటే మధ్యాహ్నం ఒక బ్యాచ్ పెట్టుకుని ఆ బ్యాచ్కి 3 గంటలు, మధ్యాహ్నం నుంచి ఇంకో బ్యాచ్ని పెట్టి 3 గంటలు, కేవలం ఒక లబ్ధిదారులకి 45 రోజులు కలిపి 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక మోసం. చూస్తే మరి ట్రైనింగ్ సెంటర్లోని కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఛార్జెస్ కానీ, టాయిలెట్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఇదే కాంట్రాక్టర్ వాళ్ళని గంటలు, 2 గంటలు, 3 గంటలు కూర్చోబెట్టి ఈ శిక్షణా కేంద్రం దగ్గర ఏదో తాత్కాలికంగా అలా పెట్టి పంపించేయడం జరుగుతుంది. మరి బీసీల పైన మరి మాట్లాడుతూ మరి నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు, బీసీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, బీసీలకి ఏ విధమైన ఇబ్బంది జరిగినా మేము ముందుంటాం, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన 2-3 నెలల్లోనే బీసీలకు ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి బీసీల చట్టం ఏమైపోయింది? ఈ రోజు జరిగే చూస్తుంటే బీసీల మీద జరిగినటువంటి దాడులు అవ్వచ్చు, బీసీల మీద జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పట్టట్లేదా? దీన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటున్నారు. తగిన మూల్యం ప్రజలే మీకు చెప్తారు. అదే విధంగా దీని మీద మేము ఈ యొక్క ఏదైతే ఉందో దీని మీద ఇంకా మేము చూసుకుని ఒక నివేదిక తయారు చేసుకుని, అలాగే కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఇద్దరికి కూడా ఒక వినతి పత్రం ఇప్పుడే తీసుకెళ్లి ఇస్తాం. ఈ యొక్క ఏదైతే కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ అన్నది బీసీ కార్పొరేషన్ సంబంధించింది కాదు. వారికి ఈ స్కీమ్లో ఏమాత్రం అనుభవం లేదు. శిక్షణ అన్నది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది తప్ప ఇది కావాలని చెప్పి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ నుంచి అయితే మీ నిధులు తెచ్చుకుని ఇలాగా స్కామ్ చేయడం కుదరదు. కాబట్టి ఈ యొక్క బీసీ కార్పొరేషన్కి అప్పచెప్పి బీసీ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు తీసుకొచ్చి ఇలా మళ్లించి ఈ యొక్క ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల జేబులోకి వెళ్తాం తప్ప ఈ యొక్క బీసీ లబ్ధిదారులకు కానీ, బీసీ మహిళలకు కానీ, బీసీలకు కానీ ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. మరి అదే విధంగా చూసుకుంటే బీసీలందరూ కూడా 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఈ రోజు 11 నెలలు గడుతున్నా కానీ ఇంకా బీసీలకి పెన్షన్ కాదు కదా, వీరిచ్చిన సూపర్ 6 పథకాల్లో బీసీలకి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మరి అదే విధంగా చూస్తే కాంట్రాక్ట్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం పెద్దలే నా పేరు మీద తన మనుషుల ద్వారా ఈ వర్క్ చేసుకుంటున్నారు, నన్ను దోషిగా దొంగగా చూడకండి, ఈ స్కామ్ తో నాకు సంబంధం లేదని బహిరంగంగానే ఈ యొక్క కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదే విధంగా చూసుకుంటే మరి ఈ ప్రొసీజర్ అంతా కూడా తప్పు, ఇది పెద్ద స్కామ్ అవుతుందని భయపడి ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున్ ఐఏఎస్ గారు మొదట అధికారి తిరస్కరించారు. కానీ రిటైర్ అయ్యి వెళ్తున్నటువంటి భాస్కర్ అనే ఈ వ్యక్తి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నాను కాబట్టి దీన్ని ఏదో రకంగా మనం స్కామ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన జేబులో